హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ శ్రీశైలం రావాలంటే చాలా హ్యాపీగా రావచ్చు. బైక్ మీద చాలా బాగుంది జర్నీ. ఫారెస్ట్లో వెళ్ళి చాలా హ్యాపీగా జర్నీ చేసాం. కాకపోతే ఇక్కడికి వచ్చాక రూమ్ కావాలి అంటే సింగిల్గా వచ్చే వాళ్ళకి రూమ్ దొరకదు. వాళ్ళు గార్మెంట్స్లోనే పడుకోవాలి. గార్మెంట్స్ అంటే పెట్టి ఉంటాయా, పెట్టిళ్ళు అంటే ఇస్తారు, పెట్టిల్లో పడుకోవాలి. ఇంకా మన లగేజ్ అవి కూడా అన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. అయితే ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఏసీ కూడా ఉంటుంది గార్మెంట్లో. కాకపోతే రూమ్ దొరకడం కొంచెం కష్టం బ్యాచిలర్స్కి, అంటే సింగిల్గా వచ్చేవాళ్ళకి. బ్యాచిలర్స్కి కాదు, సింగిల్గా వచ్చేవాళ్ళకి. అదే ఒక టీం నలుగురు ముగ్గురు వచ్చారనుకోండి, వాళ్ళకైతే మాత్రం రూమ్ దొరుకుతుంది. ఒక్కరు వస్తే మాత్రం రూమ్ దొరకదు. అప్పుడు మీరు ఏం చేసేయాలంటే, మీరు స్టేషన్, ఈ దగ్గరలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు పెర్మిషన్ కానీ తీసుకుంటే రూమ్ దొరుకుద్ది, లేకపోతే దొరకదు. దయచేసి అటువంటి పెర్మిషన్కి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళాక మన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చాడమ్మా, ఏంటి, ఎలా వచ్చాడు, మీకు తెలుసా లేదా అని డీటెయిల్స్ అనేవి అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళకి పెర్మిషన్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ పట్టుకొని మనం వెళ్తేనే మనకి రూమ్ దొరుకుతుంది, లేదంటే గార్మెంట్స్లో పడుకోవాలి. అది విషయం. సో మై డియర్ ఫ్రెండ్స్, శ్రీశైలంలో రూమ్ కావాలంటే ఫ్రెండ్స్తోనే రావాలి, సింగిల్గా రాకూడదు. నాలా వస్తే గార్మెంట్స్లో పడుకోవాలి, ఓకేనా? లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెర్మిషన్ లెటర్ తెచ్చుకోవాలి. నేనైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెర్మిషన్ లెటర్ తెచ్చుకున్నా. పెర్మిషన్ లెటర్ తెచ్చుకొని కొంచెం టఫే, కొంచెం అక్కడికి వెళ్ళి మన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి, ఆధార్ కార్డు అవన్నీ కూడా ఇచ్చి, మనం అవునా కాదని చెప్పి ఎందుకు వచ్చేది డీటెయిల్స్ అడుగుతారు. ఇలా ట్రావెల్ చేస్తూ వచ్చానండి, నాకు ఈ టైంలో సింగిల్ రూమ్ ఇవ్వడం తెలియదు, టైం అయిపోయింది, బయటకు విడిచిపెట్టారు కదా, సో బయట పడుకుందంటే ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయండి, అందువల్ల ప్రాబ్లం అని చెప్తే ఇంట్లో మా వైఫ్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారు. అవునా కాదా, సోర్స్ పర్సన్ అవునా కాదని తెలుసుకున్నారు. సోర్స్ పర్సన్కి వచ్చారండి మనకు తెలుసు అని చెప్పాక వాళ్ళకి పెర్మిషన్ లెటర్ మనకి ఇచ్చారు. ఆ పెర్మిషన్ లెటర్ పట్టుకొని మీరు ఎక్కడికి వెళ్తే ఎలా రూమ్ బుక్ చేసుకోవాలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఎలా రూమ్ బుక్ చేసుకోవాలో చెప్తాను, లేదా మీకు ఈ వీడియోలో అయినా సరే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే రూమ్ బుక్ చేసుకోవాలన్నా సరే డైరెక్ట్గా రూమ్స్ దగ్గరికి వచ్చి రూమ్ కావాలి అంటే దొరకదు. రూమ్స్ కోసం మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్తే రూమ్ దొరుకుతుంది అనేది నేను క్లియర్గా డీటెయిల్స్ మీకు ఇస్తాను, ఓకేనా? ఇప్పుడు ఈ రూమ్ టూర్, శ్రీశైలంలో రూమ్ టూర్, ఇది మనకి శ్రీశైలంలో వాళ్ళు ఇచ్చిన రూము, ఏసీ రూము. దీని ప్రైస్ వచ్చి మీకు వాళ్ళు ఫస్ట్ 1600 తీసుకుంటారు. 1600 ఎందుకు తీసుకుంటారంటే యాక్చువల్లీ 800 రూమ్ తాలూకు కాస్ట్. 800 అనేది డిపాజిట్ చేసుకుంటారు. సో మీకు డిపాజిట్ చేసుకునేటట్టుగా ఒక రిసిప్ట్ ఇస్తారు. రూమ్ లాక్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది క్లియర్ డీటెయిల్స్ అని చెప్తాను. ఇదైతే రూమ్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది, హ్యాపీ అంతా కూడాను బాగానే ఉంది. కబోర్డ్స్ ఇచ్చారు. కబోర్డ్స్లో మనం వచ్చాక బట్టలు పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులు ఉంటారు ఏంటంటే డీటెయిల్స్ అనేవి అడుగుతారు. సో ఇది కబోర్డ్లో బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్ ఇచ్చారు. అలాగే అమ్మాయిలు మేకప్ అవడానికి మంచి అద్దం ఇచ్చారు. సో దేవస్థానంలో ఇంత నీట్గా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. బాత్రూమ్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. పర్లేదు, నాట్ బ్యాడ్. మరి అంత క్లాస్ అని చెప్పను, బట్ నాట్ బ్యాడ్. హ్యాపీగా గ్రేజర్ కూడా ఇచ్చారు హాట్ వాటర్ కోసం. శ్రీశైలంలో అయితే రూమ్ అయితే బాగుంది. బెడ్, ఇంత పెద్ద బెడ్, ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి ఇస్తారు కాబట్టి బెడ్, ఓకేనా? నాకైతే తీసుకున్న ప్రైస్ అయితే మాత్రం చెప్తున్నా, నేనైతే 1600 పే చేశాను. నాకు రిటర్న్ లాక్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు, అదే చెక్అవుట్ చేసేటప్పుడు మనకి రిటర్న్ మళ్ళీ 800 ఇస్తున్నారు. ఏసీ తాలూకు స్విచ్లు నీట్గా ఉంది. ఇక్కడ కూడా ఇన్స్ట్రక్షన్ బోర్డు ఉంది. శ్రీశైలంలో యాత్రికులు చేయవలసినవి, యాత్రికులు చేయకూడదు. ఇది శ్రీశైలంలో తీసుకున్న రూమ్, ఓకే? చాలా పెద్ద రూమ్ ఇచ్చాను, చాలా పెద్ద హాల్, చాలా పెద్దది. హ్యాపీగా మనం చూసుకోవచ్చు. చాలా పెద్ద హాలు, నీట్గా 2 చైర్లు, బాగుంది, అంతా బాగుంది. అది మ్యాటర్, ఓకే? అలాగే గార్డెన్స్ కూడా ఉందండి. యాక్చువల్లీ ఇక్కడ డోర్ ఇచ్చారు. ఏంటో ఈ డోర్ అనుకున్నాను. డోర్ ఓపెన్ చేస్తే సో బయట ఇది బాల్కనీ నుంచి చూస్తే ఇదంతా కనిపిస్తుంది. మరి ఫుడ్ కోసం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఇంకా నాకు తెలీదు. ఇంకా ఇప్పుడే వచ్చాను కాబట్టి ఓకే. చూసారుగా వర్షం పడుతుందండి. నాకు వర్షం మాత్రం వదలట్లేదండి బాబోయ్. స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ చేసే నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ రావంతా కూడా వర్షమే.
వర్షంతో తడుచుకుంటూ ఎండుతూ మొత్తం డ్రెస్సులన్నీ కూడా తడిచిపోయి అవన్నీ ప్యాక్ చేసి పక్కన పడేసాను. ఏదో ఒక డ్రెస్ మిగిలింది, దీనినే తిరుగుతా ఉన్నాం. అది ఓకే ఫ్రెండ్స్, రూమ్ అయితే చూసారుగా. ఇప్పుడు ఈ రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.